హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్కే టెక్టాక్స్. ఈ వీడియో వచ్చేసి బిఎస్ఎన్ఎల్ గురించి. చాలామంది బిఎస్ఎన్ఎల్ పోర్ట్ అని చూస్తున్నారు. రీసెంట్గా ఎయిర్టెల్, జియో, విఐ రేట్లు పెంచినాక అందరూ బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. అయితే బిఎస్ఎన్ఎల్ పోర్ట్ అయ్యే ముందు ఈ వీడియో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే మ్యాటర్కి వెళ్దాం. అయితే బిఎస్ఎన్ఎల్ వచ్చేసి చాలా తక్కువ రేట్ ఉన్నది. అది ఎయిర్టెల్తో, విఐతో, జియోతో పోలిస్తే 1 మంత్కి చాలా తక్కువ ఉంది. అయితే జియో నుండి, విఐ నుంచి, ఎయిర్టెల్ నుంచి చాలామంది బిఎస్ఎన్ఎల్ పోర్ట్ అవుతున్నారు. అయితే నాకు తెలిసిన వాళ్ళు కొందరు పోర్ట్ అయ్యారు. వాళ్ళకు నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే మెయిన్ వచ్చేసి మీరు సిటీలో ఉంటే మాత్రం పోర్ట్ అండి. ఇప్పుడిప్పుడే 4G లాంచ్ అవుతుంది సిటీలలో. ఒకవేళ మీరు రూరల్ ప్రాంతంలో ఉంటే, పల్లెటూరులో ఉంటే మాత్రం మీరు పోర్ట్ కాకండి, కొత్త సిమ్ తీసుకోండి. ఆర్ లేకపోతే ఎక్స్ట్రా సిమ్ ఉంటే మీరు దాన్ని పోర్ట్ అయి చూడండి. లేకపోతే కొత్త సిమ్ తీసుకోండి. అప్పుడు మీరు వాడిన తర్వాత మీరు ఎలా ఉంది సిగ్నల్ మీ ఏరియాలో, అప్పుడు మీరు డిసైడ్ అయ్యండి. మీరు ఇప్పుడే పోర్ట్ కాకండి. పోర్ట్ అయితే మాత్రం చాలామంది మళ్ళీ కొత్త సిమ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నా ఒక సిమ్ వాడితే, ఒక సిమ్ బిఎస్ఎన్ఎల్ పోతే, మా పల్లెటూరు సిగ్నల్ లేకపోతే మళ్ళీ వాళ్ళ ఎయిర్టెల్ అయినా, జియో అయినా మళ్ళీ న్యూ సిమ్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే అలా చేయకండి. ఫస్ట్ మీరు మీ ఏరియాలో 4G వస్తుందా, 3G వస్తుందా అని ఒక వేరే సిమ్ ఉంటే, ఆర్ లేకపోతే కొత్త సిమ్ తీసుకోండి. బిఎస్ఎన్ఎల్ తీసుకొని 1 మంత్ వాడితే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి బిఎస్ఎన్ఎల్ మార్చి వరకు మొత్తం అన్ని ఏరియాలలో 4G వస్తుందట. ఇంకా 2025 దసరా దీపావళి టైంలో వెళ్ళి 5G వస్తుందట. అంటే మార్చి వరకు వెయిట్ చేయండి. కొంతమంది లేకపోతే మీరు మాత్రం ఒక సిమ్ తీసుకొని టెస్ట్ చేయండి. అప్పుడే మీరు డిసైడ్ చేసుకోండి పోర్ట్ అలా వద్దా. మీరు మాత్రం ఒక సిమ్ వాడితే మాత్రం బిఎస్ఎన్ఎల్ పోర్ట్ కాకండి. అండ్ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఎలా వస్తుంది, వేరే 4G వస్తుందా, 3G వస్తుందా అని తెలుసుకోనికి ఒక వెబ్సైట్ ఉంది. బిఎస్ఎన్ఎల్ కాకుండా అన్ని నెట్వర్క్ కూడా చెక్ చేయొచ్చు. అండ్ కొన్ని యాప్స్ ఉంటాయి, స్పీడ్ టెస్ట్ అనేది. అది సిమ్ ఉంటేనే యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నా, నా మొబైల్లో ఎయిర్టెల్ సిమ్ వీడియో చూపిస్తుంది, వేరే నెట్వర్క్ చూపిస్తుంది. కానీ యాప్లో మాత్రం అన్నీ చూపిస్తుంది. ఈ యాప్ వచ్చేసి ఎన్ఫ్రీఆఫ్ యాప్. అండ్ ఇంకోటి వెబ్సైట్ ఉంది చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన వస్తుంది ఎన్ఫ్రీఆఫ్. ఇందులో మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. అన్ని నెట్వర్క్ 3G వస్తుందా, 4G వస్తుందా అంతే మ్యాప్ చూపిస్తుంది, టవర్స్ చూపిస్తుంది, అన్నీ చూపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు బిఎస్ఎన్ఎల్ పోర్ట్ అనుకుంటే మాత్రం ఫస్ట్ మాత్రం ఒక సిమ్ అన్న ఆర్ మీరు ఎక్స్ట్రా సిమ్ ఉంటే పోర్ట్ అయి చూడండి. అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది పోర్ట్ ఆన్ వద్దా. మీ మెయిన్ సిమ్ ఒక సిమ్ మాత్రం పోర్ట్ కాకండి, తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతే ఫ్రెండ్స్.